ఈజ్ ఆఫ్ జస్టిస్తోనే సత్వర న్యాయం లభిస్తుంది. మీడియేషను, ఆర్బిట్రేషను ప్రక్రియలతోనే వివాదాలకు పరిష్కారం అవుతాయి. విశాఖలో ఏడీఆర్ సెంటర్ ఏర్పాటుకు సిద్ధమని ప్రకటించారు ఇంటర్నేషనల్ మీడియేషన్ కాన్ఫరెన్స్లో చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం 650 మంది న్యాయమూర్తులు ఉన్నారు. కేసులు త్వరితగతిన పరిష్కరించాలని ఇంకో 800 మంది అవసరం. ఇది హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ చేస్తున్నటువంటి వ్యాఖ్య. బేసిక్గా న్యాయ వ్యవస్థలో ప్రజలకు ఎదురవుతున్నటువంటి ఇబ్బంది ఏంటంటే, ఆ ప్రజలకు సంబంధించిన లిటిగేషనల్ కేసెస్, అనవసరమైన కేసుల్ని తీసుకోవడం ఎక్కువైంది. రాజకీయ కేసు అని తెలుస్తున్నా సరే ఆ కేసులు తీసుకోవడం ఎక్కువైంది. అవసరం లేకపోయినా రిమాండ్లు, అవసరం లేకపోయినా కేసులు ఇవి జరుగుతున్నాయి. ఇప్పుడు మీడియేషన్ ఏంటి, ఇద్దరి దగ్గర ఒక తప్పు ఉంటుంది, అందులో ఆ తప్పుని బయట పరిష్కరించుకోవడానికి ఏళ్ల తరబడి జరిగితే నష్టంతో పోల్చుకుంటే తక్కువ నష్టంతో ఇద్దరి మధ్యన అవగాహన. వీటిట్లో అట్లా ఉండట్లేదే. క్రైమ్ కేసులు ఎందుకు పెరిగిపోతున్నాయా అయ్యా అంటే, ఒకటి రాజకీయ జోక్యంతో పోలీస్ వ్యవస్థ, దాన్ని తెలిసి కూడా కంట్రోల్ చేయనటువంటి న్యాయ వ్యవస్థ. సీరియస్గా దృష్టి సారించాల్సింది లిటిగేషనల్ మెంటాలిటీని డౌన్ ప్లే చేయాలి.